భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట్ రింగ్ సెంటర్ లో స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా వివేకానంద వికాస కేంద్ర ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు చూపించిన మార్గంలో యువత అందరం నడిచి వివేకానందుడు స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్, కెమిలెట్స్ ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్రహ్మణ్యం, అశ్వరావుపేట ఎస్ఐ యయతి రాజు, జస్ట్ సత్యనారాయణ చౌదరి, టీడీపీ మండల నాయకులు కట్టరం స్వామి దొర, బీజేపీ మండల నాయకుడు సోమిశెట్టి కొండ, గౌతమ్ స్కూల్ కరస్పాండెంట్ చలపతిరావు, వికేడివి కాలేజ్ రాజు ప్రిన్సిపాల్ శేషుబాబు, అశ్వరావుపేట ప్రెస్ మిత్రుడు, స్వామి వివేకానంద కమిటీ సభ్యులు, శ్రామిక కార్మికులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానంద స్థాపించిన కాంగ్రెస్ యాజమాన్యం ఈ యొక్క రింగు అభివృద్ధికి కాంగ్రెస్ యాజమాన్యానికి యశ్వరావుపేటకే వివేకానంద సెంటర్ అనేది చాలా వైభవంగా ఉన్నతమై మరి కాంగ్రెస్ యాజమాన్య సహకారంతో హిందూ శ్మశానం వాటిని మేము కోరటంతోనే తక్షణం అనేక రకాల నిధులు సమకూర్చి దాన్ని సిద్ధం చేసి ముందు కాంగ్రెస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే అశ్వరావుపేట ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని వివేకానంద స్ఫూర్తితో యువజన క్రీడోత్సవాలు మరియు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ కార్యక్రమాన్ని కృష్ణ పరమహంస లాంటి మహానుభావుడు గురువుగా లభించిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారింది. కాబట్టి ఎంతో మందిని స్వామివారు అడిగారట, మీరు భగవంతుని చూశారా అని. ప్రతివారు కూడా భగవంతుని యొక్క మహత్యం గురించి విశేషం గురించి చెప్పారు, కానీ తొలిసారి వివేకానంద స్వామి నేను భగవంతుడు చూశానని సమాధానం చెప్పారట. ఆశ్చర్యపోయారు వివేకానంద స్వామి. కాబట్టి ఏ విధంగా ఉంటాడు భగవంతుడు, ఎలా చూశారు మీరు అని అడిగినప్పుడు నేను నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే భగవంతుడు చూశానని చెప్పారట రామకృష్ణ పరమహంస. అప్పుడు నాకు సరైన గురువు దొరికాడు, కాబట్టి ఈ గురువుని ఆశ్రయిస్తానని చెప్పి అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస యొక్క పరమ పవిత్రమైనటువంటి ముఖ్య శిష్యుల్లో ఒకళ్ళయ్యారు.